So our subject has been such a great salvation. దేవుని యొక్క వాక్యం అంటుంది ఇంత గొప్ప రక్షణ. So I want to speak today this evening a little bit about our human body. ఈ సాయంత్రకాల సమయంలో మానవ దేహాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకోగోరుచుంటున్నా. We know that the devil took over this body when Adam sinned. ఆదాము పాపం చేసినప్పుడు అపవాది సాతాను ఈ శరీరాన్ని తన స్వతంత్రం చేసుకున్నాడు. I want you to see something in Genesis chapter 1. ఆదికాండం 1వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూడాలని నేను కోరుచుంటున్నాను. When God made man, he said this. దేవుడు నరుని సృజించినప్పుడు ఈ రీతిగా చెప్పాడు. Verse 26. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. Let us make man in our image and according to our likeness. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. In other words, God was saying, we want man to be like us. వేరొక మాటలో చెప్పుకోవాల్సి వస్తే దేవుడు అంటున్నాడు, నరుడు నా రకముగా నా వలే ఉండాలి. What do we mean by that? దాని అర్థం ఏమిటి? That means God wanted man to be like him in character. మానవుడు దేవుడి యొక్క సర్వ విషయాలలో ఆయనను పోలి ఉండాలి అనేది ప్రభు కోరిక. So remember this. ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. When God made the angels, he did not say, let us make the angels like us. దేవుడు దేవతలను సృజించినప్పుడు దేవతలు దేవుని వలె మా స్వరూపంలో ఉండును గాక అని ఆయన పలకలేదు. That's why when the angels sinned, God didn't send his son to be like an angel to save them. అందుకనే దేవదూతలు పాపం చేసినప్పుడు ఆ దేవదూతను రక్షించడానికి దేవుడు తన కుమారుని పంపలేదు. But when man sinned, God immediately said, I'm going to send my son through the seed of the woman to crush the serpent's head. మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే పలికాడు, ఇదిగో నేను నా కుమారుని స్త్రీ సంతానంగా పంపిస్తాను, అతడు అపవాది యొక్క శిరస్సును సిదగుదొక్కు మీకు రక్షణ ఇస్తాడు. God was saying, I want man to be like me. దేవుడు అంటున్నాడు, నరుడు నన్ను పోలి నా వలె ఉండాలి. That was God's original purpose for man. మానవుడి కొరకైన దేవుని యొక్క ఆది సంకల్పం అది. And that includes woman also. నరుడు అంటే నారి అని కూడా అర్థం. We have to be like God. స్త్రీలము పురుషులమైన మనమందరము దేవుని వలె ఉండాలి. Keep that in mind. అది మీ యొక్క మనసులో జ్ఞాపకం ఉంచుకోండి. And when Adam had been created, the first day for Adam was a Sabbath day. మరి దేవుడు ఆదామును సృజించినప్పుడు ఆదాము యొక్క మొదటి దినము సబ్బాతు దినముగా ఉండింది. It was the 7th day for God, దేవుడికైతే but అది the first day for man. దేవుడికైతే అది 7వ దినము, మానవునికి అది మొదటి దినం. And God had prepared everything for man, then made him. దేవుడు మానవ కొరకైనటువంటి సమస్త విషయాలు సిద్ధపరిచిన తర్వాత మానవుడిని సృజించాడు. I learned some wonderful things from the first 2 chapters of Genesis. ఆదికాండం 1-2 అధ్యాయంలో నుంచి అద్భుతమైన సంగతులను నేర్చుకుంటూ వచ్చాను. That God wants me to be like him. దేవుడు నన్ను తన వలే ఉండాలని కోరుచున్నాడు. Can there be a greater honor than that? మానవుడు దేవుడి వలె ఉండాలి అనే ఆ యొక్క ఘనత కంటే మించిన ఘనత మరి ఏమైనా దొరుకుతుందా? If I am offered a choice to be president of India or to be like God, which will I choose? భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండటానికి లేదా దేవుని వలె ఉండటానికి 2 అవకాశాలు వస్తే నేను ఏది ఎన్నుకుంటాను? I know what I'll choose. నేను ఏమనుకుంటాను నాకు తెలుసు. I would rather be the poorest man in India and be like God. నేను ఈ భారతదేశంలో అధిక పేదరికాన్ని కలిగిన మనుషుడిగా ఉండడానికి ఇష్టపడతాను కానీ అయితే దేవుని పోలికగా ఉండగోరుతాను. When you can honestly say that from your heart, నీ హృదయ పంతరంగంలో నుంచి యథార్థంగా ఈ మాటను పలకగలిగితే, then God will reveal his ways to you. అప్పుడు దేవుడు తన మార్గాలు నీకు బయలుపరుస్తాడు. When you can honestly say to God, యథార్థవంతంగా దేవునితో నువ్వు చెబితే, Lord, I'm ready to be the poorest man or woman in India, but I want to be like you. ప్రభువా, భారతదేశంలో ఎంతో పేదరికం కలిగిన స్త్రీగా గాని పురుషుడిగా గాని ఉండగోరుతాను కానీ నీ వలె మాత్రమే నేను ఉండగోరుతాను. I am willing to be the most despised, persecuted person in India, but I want to be like you. ప్రభువా,
నేను ఈ భారతదేశంలో నిరాకరించబడి హింసించబడినటువంటి పేదరికం కలిగిన మానవుడిగా ఉండగోరుతాను కానీ నీ వలే మాత్రం నేను ఉండడానికి ఆశపడుతున్నాను. Because that is why you allowed me to be born into this world. ఆ ఉద్దేశము కొరకే ఈ లోకములో నరుడిగా నేను జన్మించుటకు నువ్వు నన్ను జన్మింపజేశావు. When that becomes the passion of your heart, ఎప్పుడైతే అది నీ యొక్క హృదయపు మరి వాంఛగా మారుతుందో, you will find that this wonderful God becomes your father. ఈ అద్భుతమైన దేవుడు నీకు తండ్రిగా మారుట నువ్వు చూస్తావు. And he will provide everything that you need. నీకు అవసరమైన ప్రతి అవసరాన్ని ఈ తండ్రి అనే దేవుడు నీకు తీర్చుట చూస్తావు. What do a lot of people in the world want? ఈ లోకంలో అనేక మంది ప్రజలు ఏం కోరుకుంటూ ఉంటారు? They want a good job, మంచి ఉద్యోగము, a good house, మంచి ఇల్లు, and a good wife or husband. మంచి భర్తో మంచి భార్యో. Don't you think God knew that need for man? దేవుడి యొక్క అవసరము మానవుడికి ఉందని చెప్పి దేవునికి తెలియదా? He gave Adam the best house in the world, the Garden of Eden. వాస్తవానికి తాను సృజించిన నరుడైన ఆదాముకు దేవుడు ఈ లోకంలోనే శ్రేష్టమైన ఇల్లు ఏతేన వనాన్ని ఇచ్చాడు. Nobody's got a better house than that. ఆదాము కంటే శ్రేష్టమైన గృహాన్ని కలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. He gave Adam the best possible wife, someone who was perfectly suited for him. ఇక అతి శ్రేష్టమైన సాటి అయినటువంటి సహాయకురాలుగా అవ్వను తనకు భార్యగా ఆదాముకి ఇచ్చాడు. And he gave him a job, మంచి ఉద్యోగం ఇచ్చాడు. to take care of that garden as a gardener under God. ఆ ఏదైన వనాన్ని సాధ్యపరచుకొని సేద్యము చేసి అనుభవించమని. Adam did not ask for any of these three things. ఈ మూడు విషయాలు ఆదాము దేవుని ఎప్పుడు అడగలేదు. He didn't ask for a house, he didn't ask for a job, he didn't ask for a wife. ఇల్లు గాని ఇల్లాలు గాని ఉద్యోగం గాని ఆదాము దేవుడిని అడగలేదు. God knew that need and gave it to him. ఆదాముకి అవసరాలు ఉన్నాయని ఎరిగి దేవుడు అనుగ్రహించాడు. So I believed as a young Christian, కనుక నేను నమ్మేదంటే యవ్వనస్తున్నటువంటి యొక్క క్రైస్తవులకు, Lord, you know my need. ప్రభుతో ప్రార్థించాలి, ప్రభువా నాకేం కావాలో నా అవసరాలు మీరు ఎరుగుదురు. My heavenly Father knows what I need before I even ask him. నేను ఆయన అడగక మునుపు నా పరలోకపు తండ్రికి నా అవసరాలన్నీ కూడా తెలుసు. Jesus said that. యేసు ప్రభు పలికారు. And I see it in Adam's life. ఆదాము జీవితంలో నేను దేవుడు ఇచ్చుట And చూశాను. I ask myself, Father, don't you love me as much as you loved Adam? ప్రభు తండ్రి, ఆదాము నువ్వు ప్రేమించినంతగా నన్ను నువ్వు ప్రేమించడం లేదా? Sure. ఖచ్చితంగా ప్రేమిస్తున్నాడు. And I remember as a young man, I said, Lord, I believe you'll provide all my earthly needs. తండ్రి, నా యొక్క భూలోక అవసరాలని కూడా నువ్వు ఎరుగున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. You know, you can get your earthly needs either by seeking for it yourself నీ or అంతటి- by seeking God's kingdom first. నీ అంతటి నీవే వెతకడం ద్వారా ఈ భూ సంబంధమైన సౌకర్యాలు పొందగలవు, లేదా నీ పరలోకపు తండ్రిని అడుగుట ద్వారా అవి వాటిని నువ్వు పొందగలవు. Now, unfortunately, in India, విచారకరమైన మాట ఏంటంటే that భారతదేశంలో has got a different meaning. అది వేరే అర్థాన్ని ఇస్తుంది. To seek God's kingdom means to be a full-time worker and to join some American organization that will send you lots of money. దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే పూర్తికాల సేవకు రావడం, అమెరికాకు ఉత్తరం చేసి సహాయపు నిధులు తెచ్చుకుని దేవుని సేవ చేయడం. That has brought such a bad name on Christian work in India. నిజానికి భారతదేశంలో క్రైస్తవ సేవ పని అంటే చాలా చెడ్డ పేరును సంపాదించుకుంది. That when I meet some non-Christians, నేను ఎవరైనా క్రైస్తవేతరులు అవసరం I వచ్చినప్పుడు am ashamed to say I'm a Christian worker. నిజానికి వారితో నేను క్రైస్తవ పనివాడును చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటాను. Because the moment I say that, ఏ క్షణానైతే నేను క్రీస్తు పనివాడని they say, చెప్పుకుంటాను, this man gets, some Christian organization gets a lot of money from America. వెంటనే ఈ క్రైస్తవేతలు ఏమనుకుంటారు, వీరు ఒక క్రైస్తవ సంస్థను తెరిచి విదేశాల నుంచి డబ్బు తెచ్చుకుని ఆ రీతిగా బతుకుతుంటారు అని చెప్పి How అంటుంటారు. to explain to him that it's not true? నిజానికి అది సత్యము కాదని ఎట్లా వివరించాలి? How to explain to him that I'm different? I don't send any reports to anybody and I don't ask anybody for money. నేను ఎవరికి నివేదికలు పంపించను, విదేశాల నుంచి డబ్బు తెచ్చుకోనని ఎట్లా వారికి వివరించాలి? So it's very difficult to manifest what it means to be a Christian worker in India today. భారతదేశంలో క్రైస్తవ సేవకుడిగా నేను ఉంటున్నాను, చేస్తున్నాను చెప్పడం, వివరించడం బహు కష్టమైంది. But this is what I see in Genesis chapter 1 and chapter 2. ఆదికాండ మొదటి అధ్యాయంలోను రెండవ అధ్యాయంలో నేను చూసే సంగతులు ఇవి. That when God walked with Adam that first day, మరి దేవుడు తాను సృజించినటువంటి మానవుడైన ఆదాముతో మొదటి దినం he నడిచినప్పుడు spent 24 hours with Adam and Eve. మరి ఆ 24 గంటలు కూడా దేవుడు ఆదాము అవ్వలతో నడిచాడు. He must have told Adam and Eve, ఆదాము అవ్వలతో చెప్పుండొచ్చు, I want you to be like me. మీరు నన్ను పోలి జీవించాలని I కోరుతున్నాను. want you to be like me, Adam.
ఆదామా నీవు నావలే ఉండాలి, I love you so much. నిన్నెంతగానో ప్రేమించుచున్నాను, I want you to be like me. నావలే ఉండగోరుచున్నాను. And I want to say to every one of you, that is what God says to you కనుక today. ఈ దినము కూడా దేవుడు నాతో చెప్పేది ఏంటంటే మీలో ప్రతి ఒక్కరితో దేవుడు అదే మాట పలుకుతుంటున్నాడు. You don't realize how much God loves you. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు గుర్తెరగదు. How much He has made plans for you to meet all your needs. నీ అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఎంతగా రూపకల్పన చేశాడో నువ్వు ఎరగకుండా ఉన్నావు. Job, house, marriage partner, whatever you need. నీకు ఏం అవసరమో ఉద్యోగమా, వివాహమా, గృహమా, సమస్తాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. Loves you more than He loved Adam. ఆదామును ప్రేమించినంత కంటే దేవుడు ఈ దినం నిన్ను ఎక్కువగా And He ప్రేమిస్తున్నాడు. says to you, ఆయన నీతో అంటున్నాడు, no matter how much you have failed, నువ్వు ఎంతగా పతనమైపోయినా I want you to be like me. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నీవు నా వలే ఉండగోరుచున్నాను. Have you heard that voice? దేవుని స్వరం విన్నావా? If not, hear it today. లేకపోతే ఇప్పుడు విను. Thus said the Lord, ప్రభు ఈ రీతిగా అంటున్నాడు, I want you to be like me. మీరు నన్ను పోలి ఉండాలి. Now we come to Genesis chapter 3. ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వద్దాం. And listen, వినండి. the devil comes to Eve. దయ్యము అవ్వ దగ్గరికి వచ్చి, You know what he tells her? ఆ అవ్వతో ఏమంటున్నాడో తెలుసా? Eat from this tree of knowledge of good and evil. మంచి చెడ్డల తెలివినిచ్చే ఆ వృక్ష ఫలాన్ని తిను. I know God has told you not to eat, అసలు దేవుడు నువ్వు ఇవి తినవద్దని చెప్పాడని నాకు తెలుసు. but that is not serious. అది అంత తీవ్రమైనది ఏం కాదు. If you eat this, నువ్వు గాని ఆ ఫలాలు తింటే, verse 5, ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం, you will be like God. మీరు దేవతల వలె ఉంటారు. What did God tell you yesterday? నిన్న దినం దేవుడు నీతో ఏం చెప్పాడు? He wants you to be like Him. నీవు ఆయన వలె ఉండాలని. I'm telling you, you'll be like Him. ఇదిగో నేను చెప్తాను, ఇప్పుడు ఇవి తింటే ఆయన వలె ఉంటావు. I want you to see this. ఇది చూడాలని నేను ఆశపడుతున్నా. Jesus comes to you and says, I want you to be like me. యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీవు నా వలె ఉండాలని కోరుచున్నాడు. Satan also says, you can be like God. కనుక సాతాను కూడా అంటున్నాడు, నువ్వు ఇవి తింటే దేవుడి వలె ఉంటావు. What is the difference between Satan saying you'll be like God and God saying you'll be like me? సాతాను చెప్పిన మాటలకు దేవుడు చెప్పిన మాటలకు వ్యత్యాసం ఏమిటి? Both are saying the same thing. ఇద్దరు కూడా అదే సత్యం చెబుతున్నారు. God says you'll be like me, Satan says you'll be like God. దేవుడు అంటున్నాడు నువ్వు నా వలె ఉండాలని, సాతాను అంటున్నాడు ఇవి తింటే ఆయన వలె ఉంటావు. You'll be like God. దేవతల వలె ఉంటావు. The difference is very, very important. ఈ వ్యత్యాసం చాలా ప్రాముఖ్యమైనది. And most Christians and most Christian preachers have not understood it. అనేక మంది క్రైస్తవులు వారి యొక్క బోధకులు వీటిని గ్రహించలేదు. Listen to this fundamental difference. ఈ మౌలికమైనటువంటి వ్యత్యాసాన్ని వినండి. God said, I want you to be like me in my character. మీరు నా సుగుణాలు కలిగినంటి నా వంటి వారుగా మీరు ఉండాలని దేవుడు And కోరుచున్నాడు. the perfect demonstration of that was Jesus Christ. ఆ దేవుని యొక్క సుగుణాల యొక్క ప్రదర్శన సంపూర్ణంగా క్రీస్తునందు ప్రదర్శించబడ్డాయి. To be a servant of others. నిజానికి దేవుని వలె ఉండుటంటే ఇతరులు సేవకుడు వలె ఉండుట. To wash the feet, dirty feet of other people. ప్రజల యొక్క మురికి కాళ్ళను కడిగే దాసుడుగా ఉండుట. Even the feet of a Judas Iscariot who is going to betray you. తనను అప్పగించకపోయి సిలువకు కొట్టే ఆ యొక్క యోధా ఇస్కారి యొక్క మురికి పాదాలు కూడా కడుగు. I want you to be like me. మీరు నా వలె ఉండాలని I కోరుచున్నాను. want you to forgive those who hate you. నిన్ను ద్వేషించే వారిని మీరు క్షమించాలని నేను కోరుచున్నాను. I want you to say, forgive them, Father, when they crucify you. నన్ను సిలువేసినప్పుడు నేను పలికిన మాటలు ప్రభువా వారు ఎరగకుండా వారు చేస్తున్నారు క్షమించని మీరు When they పలకాలని call కోరుచున్నాను. you Beelzebul, prince of devils, I want you to forgive them. నిజానికి నన్ను వారు బేలజబూబు దయ్యముల అధిపతిని పిలిచినప్పుడు వారిని క్షమించాను కదా, మీరు కూడా అట్టివారుగా ఉండాలని If one కోరుచున్నాను. of your friends cuts off somebody's ear, I want you to pick up that ear and heal him. మీ మిత్రులు ఎవరైనా ఒకరు చెవి నరికితే నేను వారిని ముట్టి స్వస్థపరిచాను కదా, అట్టివారుగా మీరు కోరుచున్నాను. I want you to go around doing good to your enemies. మీ శత్రువులకు మేలు చేసేవారిగా మీరు ఉండాలని కోరుచున్నాను. I want you to be like me. నా వలె మీరు ఉండాలని I want you కోరుచున్నాను. to be humble. దీనులుగా ఉండాలని కోరుచున్నాను. I never want you to push yourself up. నన్ను నేను ముందుకు త్రోసుకొని పోవటము నేను ఇష్టపడను. I want you to be like me. మీరు నా వలె ఉండాలని On కోరుచున్నాను. the last day of your earthly life, you should be washing the feet of other people like Jesus did. మీరు మీ యొక్క జీవిత యాత్రలో చివరి దినమును కూడా క్రీస్తు ప్రభు తన శిష్యుల పాదాలు కడిగినట్లుగా అట్టివారుగా మీరు ఉండాలని దేవుని కోరిక. That is God's voice. అది దేవుని స్వరం. Now listen to the devil's voice. ఇప్పుడు దయ్యము స్వరం వినండి. You must be like God.
మీరు దేవతల వలె ఉంటారు. You must have authority like God. దేవుని వలె అధికారము You చెలాయించాలి. must rule people like God. ప్రజలను దేవుడు పరిపాలించినట్లు మీరు You must పరిపాలించాలి. bring people under your authority like God. ప్రజలందరినీ కూడా మీ అధికారము కిందకి You దేవుడు can తెచ్చుకున్నట్లు be ఉండాలి. like God. మీరు దేవుడి వలె ఉండాలి. You must have power like God. దేవుని వంటి అధికారం శక్తి కలిగి ఉండాలి. You must have power to do all types of supernatural things like God. అసాధారణమైన సంగతులు దేవుడు చేస్తున్నాడు కదా, అట్టివారుగా మీరు ఉండాలి. And you can have power and position. అధికారము సమస్తాన్ని సొంతం చేసుకునే శక్తి మీరు కలిగి And you ఉండాలి. must make people come and bring their offerings to you like they bring their offerings to God. దేవునికి ప్రజలు బలి అర్పణలు తీసుకొస్తున్నట్లుగా మీ పాదాల చెంతకు ప్రజలు అర్పణలు తీసుకొచ్చేవారు ఉండాలి. And you must accept those offerings and live like a king. మీరు ఆ అర్పణలు స్వీకరించి మహారాజు వలె Because you are జీవించాలి. to be like God. ఎందుకంటే మీరు దేవుడి వలె ఉండాలి. Do you see a difference between these two voices? దైవ స్వరానికి దయ్యం స్వరానికి వ్యత్యాసం విన్నారా? Words are the same. మాటలు అవే. You are to be like God, you are to be like God. మీరు దేవుని వలె ఉండాలి, మీరు దేవుని వలె ఉండాలి. But what a difference it is, the difference between heaven and hell. చూడండి ఎంత వ్యత్యాసం అంటే పరలోకానికి నరకానుకున్నంత వ్యత్యాసం. Now when you look at today's preachers, నేడు దినం యొక్క క్రైస్తవ బోధకులు వింటే which of these voices are they listening to? ఏ స్వరాన్ని వారు వింటున్నారు? Your leaders, మీ నాయకులు, the Christian leaders you see in India and the world, భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా చూసే క్రైస్తవ నాయకులు, are they servants like Jesus? వారు యేసు వంటి దాసులా? Are they free from the love of money like Jesus was? మరి యేసు ప్రభు యొక్క స్వరం వంటి స్వరం ఉంటుందా, లేదా డబ్బుని ప్రేమించే స్వరం వారు Are ఉంటున్నారు? they like God seeking to wash your feet and cleanse you? లేదా ఈ క్రీస్తు వలె మీ పాదముల కడిగి శుద్ధి చేసే ప్రజలుగా దేవుని వలె Or ఉంటున్నారా? are they listening to the devil's voice? You must be like God. లేకపోతే దైవ స్వరం విని దేవుని వలె మీరు మారిపోవాలని కోరిచిన స్వరం వింటున్నారా? Don't let the ordinary people come too near you. ఇదిగో మామూలు ప్రజలు నీ దగ్గర రానివ్వక అసలు. You appoint a secretary so that they have to contact them before they contact నిన్ను you. కలవాలంటే అడ్డుబండగా సెక్రటరీని పెట్టు. ఆ సెక్రటరీ పర్మిషన్ తోనే నన్ను కలవాలి. Be like God. దేవుడి వలె దూరంగా ఉండు. I remember one famous preacher in South India came to మరి దక్షిణ భారతదేశంలో అంటే ఒక ప్రఖ్యాతిగాంచినట్టు ఒక బోధకుడి గురించి విన్నాను. came to our church once. ఒకసారి మా సంఘానికి వచ్చాడు. He spent a weekend with us. మరి వారాంతం మాతో గడిపాడు. And he saw how I mingled with the people. నేను ఏ రీతిగా నా సంఘంలో ప్రజలతో కలుస్తానో చూశాడు. And he said, Brother Zach, you are making yourself too cheap. వెంటనే నాతో అన్నాడు, సహోదరుడా జాక్ పునన్, ఏంటి నిన్ను నీవు అంత చౌకబారుగా చేసుకున్నావు? You're just mingling with everybody as if you're an ordinary man. ఏదో డబ్బునోళ్ళతో కలిసేవంటే బాగుండు కానీ అందరితో కలిసిపోతున్నావు, చేతులు You కలుపుతున్నావు. must keep a little distance like a servant of God. వాడు చెప్తాను విను, దేవుని సేవకులాగా అంటున్నాడు దూరంగా ఉండాలి. I said, I'm sorry, that is not the Jesus నేను I చెప్పాను, understand. అయ్యా చాలా విచారిస్తున్నాను, యేసు ప్రభు అట్లా లేడు. That's not the Jesus I worship. నేను ఆరాధించే యేసు ప్రభు అట్లా But చేయలేదు I నాకు could చెప్పలేదు. see what voice he had been listening to. కనుక ఎట్లాంటి స్వరాన్ని వారు వింటున్నారో మీరు గమనించారా? I want to say to all of you, my brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ there చెప్పదలుచుకున్నాను, are two voices in the world today. ప్రపంచంలో ప్రస్తుతం రెండు రకాల స్వరాలు ఉన్నాయి. Both are saying you must be like God. ఆ రెండు స్వరాలు నీతో ఒకటే సత్యం చెబుతున్నాయి, నీవు దేవుని పోలి You ఉండాలి. must discern the spirit in these two voices. ఎవరి స్వరము అనే వ్యత్యాసాన్ని కనుగొని ఆ యొక్క ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. One is a voice that tells you to deny yourself, ఒక స్వరం ఏమంటుంది, నిన్ను నీవు ఉపేక్షించుకోవాలంటుంది, give up your rights, మరి నీ యొక్క హక్కులు కోల్పో అంటుంది. let people abuse you, insult you, ప్రజలు forgive them, అవమానపరచనివ్వండి, ప్రజలు నిన్ను రకరకాలుగా ఇబ్బందులు పాలు చేయనివ్వండి, love them, ఆయనను వారిని ప్రేమించండి, serve them, వారిని సేవించండి, sacrifice everything for them. సమస్తము వారి కొరకు మీరు త్యాగం చేయండి. Don't seek any reward from man. ఇంకా మనుషుడి దగ్గర నుంచి ప్రతిఫలాన్ని కోరుకోకండి. Like Jesus, don't receive a salary for your services. యేసుక్రీస్తు వలె నీవు చేసిన పనికి జీతాన్ని అపేక్షించకండి. Just serve and serve and serve and serve till you die. And one day the Lord will reward you in heaven. మరణించేంత వరకు సేవించు సేవించు సేవించు, ఒకదినం నీ ప్రభు నీకు బహుమతి జీతం And ఇస్తాడు. there's another voice which says, మరొక స్వరం నీతో ఉంటుంది, show yourself as a great man of నువ్వు God గొప్పోడుగా కనపరుచుకో, and seek your reward now itself. జీతం అక్కడ కాదు ఇక్కడే తీసేసుకో. The servant of God is worthy of his reward. నిజానికి మరి జీతగాడు మరి పనివాడు జీతమునకు పాత్రుడు కదా. What a lot of this is what leads to deception in the world today. ప్రస్తుతము లోకాన్ని శాసిస్తున్నది ఈ మోసమే. A lot of preachers don't like what I preach because it exposes their deception. చాలా మంది బోధకులు నేను బోధించేది ఇష్టపడరు, ఎందుకంటే వారు చేసే పాపాన్ని నా ఈ మాటలు అవి తేటతెల్లం బట్టబయలు చేస్తున్నాయి. The Lord gave Adam a body. ఆదాముకు దేవుడు ఒక దేహం ఇచ్చాడు, A body in which he could manifest what God was like. దేవుడు ఎటువంటి వాడో తనను తాను బయలుపరచడానికి శరీరం ఇచ్చాడు. Nobody could do that. From the time of Adam till Jesus, nobody could manifest God in their body. నిజానికి మరి ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు కూడా ఎవరు
తన శరీరంలో దేవుణ్ణి ఈ రీతిగా చూపించలేకపోయాడు. And finally, after 4,000 years, 4000 సంవత్సరాలకు తరువాత చివరిగా God sent His Son to earth in a body like ours. కనుక మన వంటి దేహము కలిగినటువంటి దేహము కలిగి తన కుమారుని యేసుక్రీస్తు దేవుడు పంపాడు. And we read these wonderful words in John 1:14. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ అద్భుతమైన మాటలు చదువుతుంటున్నాం. The Word became flesh, యోహాను సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి and we saw the glory of God in that human flesh. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను మేము చూచాం. Full of grace and truth. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించాడు. There was truth మరి ఆయన సత్యవంతుడు and grace. ఆయన కృప కలిగిన వాడు. There was purity సంపూర్ణమైన వాడు. and there was holiness. పరిశుద్ధత కలిగిన వాడు. There was love. ప్రేమమయుడు. It was holiness and love mixed together. పరిశుద్ధత ప్రేమ సమ్మిళితమైన వాడు తన కుమారుడు. It was truth and grace. ఆయన కృప కలిగిన వాడు, సత్యవంతుడు. Jesus had more truth than the Pharisees. పరిసయ్యుల కంటే కూడా ఎక్కువ ఆ సత్యాన్ని చూపించిన వాడు క్రీస్తు. That truth was covered with grace. ఆ సత్యము కృపను ఆ వస్త్రముగా ధరించి వచ్చింది. That's how it must be in our life. మన జీవితంలో ఇట్టివారంగా మనం ఉండాలి. We must not compromise on the truth of God in anything. దేవుని యొక్క వాక్యం అనే సత్య విషయంలో దేనితోని కూడా రాజీ పడకూడని జీవితం. Truth is like the bones in our body. సత్యం అనేది మన శరీరంలో ఉన్నట్టు అస్థిపంజరం ఎముకల వంటిది. There are some 210 or something like that bones in our body. మన శరీరంలో 206 ఎముకలు ఉంటున్నాయి. So many bones. ఎక్కువ ఎముకలు. I want all of them. అయితే అవన్నీ నాకు కావాలి. I want even the little bones in my finger. నా చిటికెన వేలుకున్న చిన్న ఎముక కూడా నాకు అవసరమే. I don't want to be without even one small bone. ఒక్క చిన్న ఎముక కూడా నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. I don't say, oh, that's a small bone, I don't want that. ఆ చిన్న ఎముక అది చిట్టి ఆ యొక్క చిటికెన వేలుకు ఉంది, నాకు వద్దు అని I want చెప్పలేదు. the big bones, I want the small ones. నాకు పెద్ద ఎముకలు అవసరం, చిన్న ఎముకలు అవసరం. How many of you want to get rid of some of your small bones? ఎంతమంది మీలో నాకు ఈ చిన్న ఎముక పోతా పోనీ అని ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు? It's the same way with the truth of God. దేవుని యొక్క సత్యము కూడా అంతే. There are big truths in the Bible. బైబిల్లో పెద్ద సత్యాలు There are ఉన్నాయి, small teeny weeny truths in the చిన్న New చిన్న Testament. సత్యాలు కూడా ఉంటున్నాయి. Which should I have? నేను ఏది కలిగి I ఉండాలి? want all of them. పెద్ద సత్యం, చిన్న I want సత్యం the అని. whole truth of God. దేవుని యొక్క సర్వ సత్యం నేను I తెలుసుకోవాలి. want to preach the whole truth of God. దేవుని యొక్క సర్వ సత్యాన్ని నేను ప్రకటించాలి. That's how Jesus was. యేసు ప్రభువు అట్లా జీవించాడు. He preached 100% of everything God has said. దేవుడు ఏదైతే పలికాడో కుమారుడైన క్రీస్తు 100% ఆ సత్యాన్ని You బోధించాడు. know, when we started building our churches, మన సంఘాలు మనం నిర్మిస్తున్నప్పుడు he said, we will do everything that the New Testament says. కనుక క్రొత్త నిబంధన గ్రంథం చెప్పింది సమస్తం కూడా మనం ఆచరించి చేయాలి. Exactly like the New Testament. క్రొత్త నిబంధనను పోలి We చేయాలి. will try to have our meetings like the New Testament church. క్రొత్త నిబంధన ఆది సంఘంలో ఉన్నట్లుగా మన We కూడికలు will ఉండాలి. teach everything that the New Testament teaches. క్రొత్త నిబంధనలో బోధించిన బోధలు మనం బోధించాలి. We'll seek to build the body of Christ like the New Testament teaches. క్రొత్త నిబంధన సంఘం బోధించినట్లుగా క్రీస్తు సంఘం అనే శరీరం నిర్మించాలి. Man has modified that pattern through 2000 years. 2000 సంవత్సరాల తరబడి మానవుడు దైవ But పద్ధతిని We're మార్చేశాడు. going to throw away the pattern of man and go back to the New Testament. మానవుడు రూపకల్పన చేసిన పద్ధతిని విడిచిపెట్టి దేవుడు కోరిన రూపకల్పన We want సంఘముగా మనం చేద్దాం. all the truth of God దేవుని యొక్క సంపూర్ణ సత్యం మనకు కావాలి. in our body మన శరీరం and in the body of Christ. క్రీస్తు సంఘం అనే But శరీరం. we don't want only the bones. కేవలము మనకు ఎముకలుంటే సరిపోదు, That అస్థిపంజరం. truth must be covered with grace. ఈ సత్యం అనేది కృపను తొడుక్కొని రావాలి. That this body, this bones must be covered with this flesh and skin. ఈ సత్యం అనేటి ఎముకలు ఈ యొక్క కృప ద్వారా ఆ శరీరము ఆ యొక్క చర్మముతో అది కప్పబడాలి. It's scary to meet a man who only believes in truth. ఒక మనుషుడు ఎవరైనా సత్యాన్ని మాత్రమే నమ్మితే అస్థిపంజరంలా ఉంటాడు. అట్లాంటి వాడు కలడు అంటే భయం పడుతుంది మనకి. Supposing one night you're walking on a dark road ఊహించుకోండి, ఒక రాత్రి చీకటి రాత్రి రోడ్డు మీద ఒక్కరే వెళ్తున్నారు మీరు. and you see one skeleton walking up towards you. అస్థిపంజరం, ఇక శరీరంలోనికి మాంసం లేదు, చర్మం లేదు, ఎదురుగుండా అస్థిపంజరం నడిచి వస్తుంది. What will you do? మీరేం చేస్తారు? Will you feel like embracing him and say ఓ hello? కలిసాడు సహోదరుడు అని చెప్పి మీద పడి కౌగులించుకుంటావా? You'll feel like running in the other direction. అస్థిపంజరం చూసి కాళ్ళలోనికి ఎంత వీలుగా అయితే అంత వీలుగా పారిపోతాం. That is how some Christians are. అట్లాగా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. Legalists, they go according to the letter of the law. వాళ్ళందరూ కూడా ధర్మశాస్త్రంలో అక్షరం ఇట్లా రాసి ఉంది కాబట్టి అట్లాగే జరగాలని కోరుతారు. Pharisees, వారు పరిసయ్యులు. they preach the letter of the law. వారు ధర్మశాస్త్రంలోని అక్షరం ఏం చెబుతుంది అదే బోధిస్తారు. Get up in the pulpit and hit everybody with the letter of the law. వారు
ఆ యొక్క పరిశుద్ధ ప్రసంగ వేదిక వచ్చి ఆ అక్షరం చేత పట్టుకుని ఎవరిని ఇష్టం వచ్చినట్లుగా అంతగా కొడుతూ ఉంటారు తమ బోధల్లో. When you listen to them, you feel like running away, seeing a skeleton. వారి యొక్క ప్రసంగాలు వింటున్నప్పుడు వారు అస్థిపంజరాలు కనపడతారు, లేచి పారిపోతాం అనిపిస్తుంది. That's why the sinners ran away from the Pharisees. అందుకని పాపులు పరిసయ్యుల దగ్గర నుంచి పారిపోయారు. How did they run to Jesus? యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వెళ్ళారు? How did they come running to Jesus? యేసు ప్రభు దగ్గర పరిగెత్తుకొచ్చారు. He had more bones than the Pharisees. వాస్తవానికి పరిసయ్యుల కంటే ఎక్కువ ఎముకలు ఈయన కలిగి ఉన్నారు. He had more truth than all of them. నిజానికి వారి కంటే ఎక్కువ సత్యం ఈయన కలిగి ఉన్నాడు. But the bones were covered over with. అయితే వారికి ఈయనకి వ్యత్యాసం అంటే ఈ యొక్క ఎముకలకు కృప అనేటువంటి ఆ యొక్క చర్మము మాంసము పొదిగి ఉన్నాయి. Truth plus grace. కృప సత్యము సమ్మిళితమై ఉన్నాయి క్రీస్తునందు. And how do you, when you see a very pleasant looking, loving face covering the skeleton and beautiful body, how do you feel then? చక్కని ఎముకలకు చక్కని శరీరాన్ని ఆకృతిని చర్మాన్ని కలిగినట్టు ఒక వ్యక్తిని చూసినప్పుడు ఎట్లా అనుభూతి పొందుతావు? Drawn to such a person. అట్లాంటి వ్యక్తితో నేను స్నేహం చేస్తే బాగుండును కదా అనిపిస్తుంది. That is the Christianity that other people must see in you. నీరెందు ఇతరులు చూడవలసినటువంటి క్రైస్తవత్వము అట్లాంటిదిగా ఉండాలి. The children used to run away from the Pharisees, but they used to run towards Jesus. నిజానికి పరిసయ్యుల దగ్గర నుంచి పిల్లలు పారిపోయి యేసు వైపు పరిగెత్తుకెళ్ళేవారు. And I have made that a rule for my life. మరి అది నా భార్యకి నేను నియమంగా చేశాను. That if children are not attracted to me, I am not like Jesus Christ. పిల్లలు నా చెంతకు ఆకర్షణ పొందకపోతున్నట్లయితే నేను క్రీస్తును ప్రదర్శించడం లేదు, నేను క్రీస్తు వలె లేను. I don't know about you, but that is a rule for me. అది మీ గురించి నాకు తెలియదు కానీ అది నాకు ఒక నియమం. Wherever I go, ఎక్కడికి నేను వెళ్ళినా I say, Lord, if the children are not drawn towards me, I am not like Jesus Christ. యేసు ప్రభువా, పిల్లలు నా చెంతకు ఆకర్షితులై రాకపోతున్నట్లయితే నేను నీలాంటి వాణ్ణిగా కనపడడం లేదు వారికి. If poor people, very, very poor people are not drawn towards me, I am not like Jesus Christ. ఈ లోకంలోని గర్భదరిద్రులు కటిక పేదరికులు ఉన్నవారు నా చెంతకు వారు ఆకర్షితులు కాకపోతే, ఓ ప్రభు నేను నిన్ను చూపించలేకపోతున్నాను, నీలాంటి వాడిని కాకుండా ఉన్నా. If only the rich people and the Bible scholars are drawn to me, I am not like Jesus Christ. కేవలం డబ్బున్న వాళ్ళు అధిక బైబిల్ జ్ఞానం కలిగిన వారు మాత్రమే నా దగ్గరకు వస్తూ ఉంటే నేను యేసు వలె పోలి లేను. I remember many years ago, చాలా సంవత్సరాల క్రితం జరిగింది నాకు గుర్తుంది. the Lord called me to preach. ప్రభు నన్ను బోధ చేయడానికి పిలిచినప్పుడు I said, Lord, all the great preachers go to in the cities. ప్రభువా, గొప్ప గొప్ప బోధకులు ఈ పట్టణాల్లో ఉన్నారు, Please send me to the villages నన్ను ఈ పట్టణాలకు కాదు పల్లెలకు పంపించు. where the great preachers never go. అక్కడ గొప్ప ప్రసంగికులు ఆ పల్లెలకు వెళ్ళరు. And that's what God did. ప్రభు నాకు అదే ఇచ్చాడు. 80% of our churches are in the poor villages in Tamil Nadu. మాకున్నటువంటి సంఘాలలో 80% సంఘాలు తమిళనాడులో మరి పేద గ్రామాల్లో ఉంటున్నాయి. I go and sit with them and my heart is blessed by these very, very poor people. ఈ కటిక పేదరికంలో ఉన్నటువంటి విశ్వాసులతో నేను కలిసినప్పుడు దేవుని ధ్యానించి స్తుతించినప్పుడు నా హృదయం ఎంతో సంతృప్తిని పొందుతుంది. Who eat 2 meals a day and who can't speak a word of English. Who cannot speak English. నిజానికి వారు ఎటువంటి వారంటే ఇంగ్లీష్ లో ఒక మాట పలకడం రాదు వారికి. They bless me more than the PhDs and all that. కనుక వారు ఈ PhD వారు నన్ను దీవించిన దానికంటే వారు అధికంగా నన్ను దీవించారు. I say, Lord, if the people who come to me are not those who are seeking after God, ప్రభువా, నా చెంతకు వచ్చేవారు దేవుని వెతికేవారు కాకపోయినట్లయితే there's something wrong. నాలో ఏదో దోషం ఉంది. I don't want people to come to our church because they like the music. అక్కడ సంగీతం బాగుంటుంది కాబట్టి ఆ సంగీతాన్ని ప్రేమించి మా సంఘానికి వారు వస్తే నాకు ఇష్టం ఉండదు. I don't care if the music in our church is bad. కనుక మా సంఘంలో సంగీతం అంత బాగా లేకపోయినా దాని పట్టింపు లేదు. I say people who come to our church must sense that Jesus is here. మా సంఘానికి వచ్చేవారు వారు ఒకటే స్పర్శాజ్ఞానం కలిగి యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు అని మాత్రం రావాలని కోరుతాను. That when they hear me speak, they hear Jesus speaking to their heart. మేము దేవుని వాక్య ప్రసంగం చేసినప్పుడు క్రీస్తు ప్రభు స్వరం వారికి వినపడాలని మాత్రమే మేము And they'll be కోరుకుంటాం. drawn not to me but to Jesus. వారు మా చెంతకు ఆకర్షితులు కాకూడదు, క్రీస్తు చెంతకు వారు ఆకర్షించబడాలి. అది మా ప్రయాస. That is the calling of every single one of you. మరి ప్రతి విశ్వాసకి దేవుడిచ్చినటువంటి పిలుపు అదే. That was God's original plan for man. మానవుడి కొరకైన దేవుని యొక్క ఆది That's సంకల్పం. why he gave you a body, అందుకే దేవుడు నీకు ఒక శరీరం ఇచ్చాడు. that Jesus can look through your eyes. యేసుక్రీస్తు ప్రభు నీ కన్నుల ద్వారా లోకాన్ని That చూడగోరుచున్నాడు. Jesus can
speak through your tongue. యేసుక్రీస్తు ప్రభు నీ నాలుక ద్వారా లోకముతో పలకాలను కోరుచున్నాడు. I don't mean in the pulpit. 99% of you will never stand in a pulpit. నిజానికి మీ కూర్చున్న వారిలో 99% మంది ఈ ప్రసంగ వేదికను మీరు ఎక్కకపోవచ్చు. But when somebody calls you on the phone, ఎవరైనా నిన్ను ఫోన్లో పలకరిస్తే can't you speak like Jesus? యేసు వలె దయగల మాటలు వారికి పలకలేవా? I remember one brother, నా జ్ఞాపకం ఉంది, ఒక సహోదరుడు, he got a phone call. ఆయనకి ఎవరో ఫోన్లో పిలిచారు. Somebody asked, is this so and so? ఆయన అడిగారు, అయ్యా పలానా వ్యక్తి మీరేనా? Sorry, that's the wrong number. ఆయన వెంటనే, అయ్యా ఇది కాదు, తప్పుడు నెంబర్ ఇది. Put the phone down. ఫోన్ పెట్టేశాడు. Again, phone rang. మరలా ఫోన్ రింగ్ అయింది. Same person. అదే స్వరము, అదే మాట. Is this so and so? మీరు పలానా వ్యక్తి మీరేనా? Say, I'm sorry, sir. Again, you got the wrong number. అయ్యా నేను చింతిస్తున్నాను, మీరు చెప్పే మనిషి మరి నేను కాదు. But because you called me twice, ఆయన ఒకసారి పిలిచాడు కాబట్టి, I think God wants me to tell you something. అయితే దేవుడు నీతో ఏదో చెప్పాలని కోరుతున్నాడు. And he gave him the gospel. ఆ పిలిచినట్లు రాంగ్ నెంబర్కి సువార్త చెప్పాడు. Isn't that a wise thing to do? కనుక ఇదే కదా ప్రభు స్వరం వారితో మాట్లాడేది. In a loving way. ప్రేమపూర్వకమైన స్వరంతో. Some people come to our house to sell something. కొంతమంది ఏదో అమ్ముకునేవారు మా ఇంటికి వస్తూ ఉంటారు. And or on the telephone they want to sell something. అయితే లేక టెలిఫోన్లో ఎవరైనా సరే పలానా కొనుక్కోండి అని చెప్పి మరి వాళ్ళు పిలుస్తూ ఉంటారు. If my wife picks up the phone, నా భార్య ఫోన్ తీసుకొని she will listen to them. ఆమె వారు చెప్పిన మాటలని విని 1 or 2 minutes. 2 నిమిషాలు విని, and they have finished their sales talk. వారు ఏదో అమ్మడానికి చెప్పిన ఉత్పత్తి గురించి చెప్పడం ముగించిన తర్వాత, say thank you very much but I don't want to buy that. అమ్మా మీరు చెప్పింది మాటలు బాగానో కానీ అది కొనడం నాకు ఇష్టం లేదు. Now I want to tell you something. నువ్వు చెప్పింది నేను విన్నాను కదా, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. And they have to listen because she already listened to them for 2 minutes. వారు చెప్పిన 2 నిమిషాలు వ్యాపార ప్రకటన విన్నది కాబట్టి ఇప్పుడు ఈమె చెప్పే మాటలు వారు విని తీరాల్సిందే. And she gives them the gospel. వెంటనే రక్షణ సువార్త చెబుతుంది. Everywhere we go, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా it's so easy to let Jesus use our tongue. మన నాలుక ద్వారా క్రీస్తు ప్రభు మాట్లాడట, జీవించుట అలవరుచుకొని మనం చేయాలి. But there's one thing the Lord told me. అది ఒక్క సంగతి దేవుడు నాతో చెప్పాడు. If you want me to use your tongue, నీ నాలుకను నేను వాడగోరితే, you must not lend it to the devil anytime at other times. కనుక నేను వాడుకోదలుచుకున్న నీ నాలుకను ఎప్పుడూ కూడా దయ్యానికి అరువు అప్పు ఇవ్వకూడదు. I want Jesus to use my tongue all the time. ఎల్లప్పుడూ నా నాలుక దేవుడు వాడుకోవాలని కోరుచున్నాను. So I say, Lord, please help me never once to give my tongue to the devil. కనుక ప్రభుకు నేను మొరపెట్టుకుంటుంటాను, ప్రభువా ఒక్కసారి కూడా నా నాలుకను దయ్యానికి అప్పు ఇవ్వకుండా నాకు సహాయపడండి. Jesus said in John chapter 8 that the devil is the father of all lies. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ అపవాది అబద్ధానికి జనకుడు, పితరుడు. John 8:44. యోహాను సువార్త 8:44. The devil is the father of lies. మరి ఈ అపవాది మరి అబద్ధాలకు తండ్రి. Now you know that children cannot be born with a father alone. పిల్లలు కేవలం తండ్రి ఒక్కడే ఉంటే, it also needs a mother. పిల్లలు పుట్టాలి అంటే తండ్రి ఒక్కడు సరిపోడు, తల్లి కూడా ఉండాలి. So the devil cannot produce lies just by being a father. కనుక అపవాది అతడు తండ్రిగా ఉన్నంత మాత్రాన అబద్ధాలు పుట్టించలేడు. He's looking for somebody who will be the mother of lies. ఎవరైనా సరే అబద్ధానికి తల్లిగా ఉంటారా అని వారిని చూస్తూ ఉంటాడు. And that is why he asks you. అందుకే నిన్ను అడుగుతాడు, will you tell a lie through your tongue? ఇదిగో నువ్వు నాకు ఆ అబద్ధాలకి తల్లిగా ఉంటావా? And you say, yes, I will tell a lie. సరే నేను లోబడతాను అంటే, the devil is the father and you're the mother. అప్పుడు అపవాది అబద్ధానికేమో తండ్రి, నువ్వు తల్లివి, అబద్ధం నీలో పుడుతుంది. Look back over your life. కనుక నీ జీవితాన్ని ఒక్కసారి పునరావలోకనం చేసుకో. Every time you told a lie to somebody, ఎవరికైనా నువ్వు అబద్ధం చెప్పే ప్రతిసారి you became a mother, for the devil was the father. అబద్ధానికి నువ్వు తల్లివి, అబద్ధానికి అపవాది తండ్రి. The tongue that God gave in your body to glorify him, ఏ దేవుడినైతే మహిమపరచడానికి నీకు నాలుకనిచ్చాడో, you gave it to the devil to tell lies. వాస్తవానికి ఆ నాలుక నా దేవుడికి కాకుండా అబద్ధం చెప్పడానికి అపవాదికి అప్పగించావు. There are people who have told lies to me as a servant of the Lord. మరి దేవుని సేవకుడుగా ఉంటున్నటువంటి ఇట్లాంటి వ్యక్తికి నాకు కూడా చాలా మంది అబద్ధాలు చెప్పారు. I can make out they are telling lies. వారు అబద్ధాలు చెప్తున్నారని నాకు తెలిసిపోయేది. I feel sorry for them. వారిని చూసి నేను చింతిస్తుండేవాడిని. I remember one crooked man like that. అట్లాంటి ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం ఉన్నాడు. I asked him,
అతను అడిగాడు. I said, why did you give your tongue and your body to the devil? నేను అతనితో చెప్పాను, అయ్యా ఎందుకు నీ శరీరాన్ని నీ నాలుకను అబద్ధానికి అపవాదికి అప్పగించుకుంటున్నావు? I've seen through all your lies. నీ జీవితం అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. I want to ask you, my dear brothers and sisters, కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, అట్టివారంగా మనం ఉన్నామా? do you ever give your tongue to the devil as a mother saying, oh, be the father of a lie through me? నీ నాలుకను ఎప్పుడైనా సరే అపవాది నిన్ను కోరినప్పుడు అబద్ధానికి తల్లిగా నువ్వు ఉండని చెప్పినప్పుడు లోబడ్డావా? Then you cannot give that tongue to God. ఇక అపవాది వాడుకుంటుంటే ఆ నాలుక దేవుడికి నువ్వు వాడబడలేవు. Then what shall we do who have told so many lies from our childhood? మన బాల్యం నుంచే అనేక అబద్ధాలు చెప్పేశాం కాబట్టి ఇప్పుడు మనం ఏం We చేయాలి? must repent. మనము పశ్చాత్తాపపడి మారుమనసు పొందాలి. Lord, I'm sorry for all the lies I've told in my life. తండ్రి, ఇంతవరకు నేను అనేకమైన అబద్ధాలు చెప్పాను, వాటన్నిటిని బట్టి నేను దుఃఖిస్తున్నాను, నన్ను క్షమించు. Cleanse me in the blood of Jesus. యేసుక్రీస్తు శిలువ రక్తంతో నన్ను కడుగు, శుద్ధిని And చేయి. help me never to be a mother to the lies the devil wants to produce through me. అబద్ధానికి జనకుడైనటువంటి అపవాదికి నేను అబద్ధానికి తల్లిగా ఉండకుండానట్లుగా నాకు సహాయపడు. You know, supposing you're working in an office ఉదాహరణకు మీరైనా కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే and accidentally you broke some machine, మరి ప్రమాదవశాత్తు ఏదో అక్కడ ఉన్నటువంటి యంత్రాన్ని నువ్వు విరగొట్టేసావు అనుకో, very expensive machine, అది చాలా ఖరీదైన యంత్రం, but nobody saw you spoil it. ఆ యంత్రాన్ని విరగొట్టేయడము ఎవరు చూడలేదు, రహస్యంగా జరిగిపోయింది. And afterwards the manager comes examining and says, who spoiled this machine? ఆ తర్వాత ఆ కంపెనీ యజమాని వచ్చి అంతా తిరిగి చూసి ఈ యంత్రాన్ని విరగొట్టేసింది ఎవరు? What will you say? అప్పుడు నువ్వేమంటావు? If you say, I am the one, they'll sack you from your job, make you pay అయ్యా more money. యంత్రాన్ని నేనే విరగొట్టేశాను అంటే ఉద్యోగం తీసేస్తారు, జీతంలో నుంచి కట్ చేసి అక్కడ కొనుక్కుంటారు. At that time the devil will come to you. అప్పుడు ఈ దయ్యం నీ దగ్గరికి వస్తాడు. Come, I will be a father to a lie. నా దగ్గరికి రా, అబద్ధానికి నేను తండ్రిని, నువ్వు తల్లి. I am always ready to be a father to produce a lie through అబద్ధం పుట్టించడానికి, అబద్ధం చెప్పడానికి ఎప్పుడు తండ్రిగా నేను సిద్ధం. And he will say to you, a lie is almighty. అబద్ధము సర్వశక్తిమంతం కలిగింది. It can protect you from losing your job. ఉద్యోగం పోగొట్టుకోకుండా అబద్ధం నిన్ను కాపాడుతుంది. And you believe it. అప్పుడు అబద్ధకుడి యొక్క మాట నువ్వు వింటావు. And you tell, sir, I don't know, I didn't know, I don't know who did. అయ్యా ఎవరెవరు కొట్టారో నాకే తెలియదు, అసలు నేను ఇక్కడ లేను. Maybe you don't lose your job. బహుశా ఉద్యోగం పోదేమో. But at that moment, అది ఆ క్షణంలో the Holy Spirit says, పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, a lie is not almighty. ఇదిగో అబద్ధం కాదు సర్వశక్తిమంతుడు. God is almighty. ఈ పరలోకపు భూలోకం సృష్టించిన దేవుడే సర్వశక్తిమంతుడు. Honor God. దేవుడిని కనపరచు, Speak the truth. సత్యం చెప్పు. Say, I'm sorry, sir, that was my mistake. మరలా వెంటనే వెళ్ళి, అయ్యా అబద్ధం చేశాను, అదిగో ఆ పొరపాటు నేనే Please చేశాను, forgive me. నన్ను క్షమించు. It's nobody else's fault, it's my fault. అయ్యా ఎవరు కూడా ఈ పొరపాటు చేయలేదు, నేనే చేశాను. Maybe you lose your job. బహుశా ఆ సత్యం చెప్పినందుకు ఉద్యోగం పోగొట్టుకోవచ్చు. I tell you, in Jesus' name, you'll get a better job. యేసుక్రీస్తు నామములో నేను మీతో చెబుతున్నాను, పోగొట్టుకున్న ఉద్యోగం కంటే శ్రేష్టమైన ఉద్యోగం ప్రభువు నీకు Because ఇప్పించగలడు. I've seen many cases like that. ఈ రీతిగా అనేక మంది జీవితాల్లో జరుగుట నేను I చూశాను. know one brother, ఒక సహోదరుడు నాకు he తెలుసు, was down in Kerala. ఆయన కేరళలో ఉన్నారు. I didn't know him, ఆయన ఎవరో నాకు తెలియదు. but he was a Roman Catholic and he was telling lies in his company for keeping false accounts. ఆయన రోమన్ క్యాథలిక్గా ఉండేవాడు, తను పనిచేసే కంపెనీలో తప్పుడు పద్దులు లెక్కలు రాసేవాడు. Then he was converted one day ఒక దినం రక్షణ పొందాడు, and he became a Christian. క్రైస్తవుడయ్యాడు. And he said, I can't tell any lies anymore. వెంటనే చెప్పేశాడు, ఇంతవరకు అబద్ధం I పద్దులు cannot రాశాను, write these false accounts. ఇక తప్పుడు పద్దులు లెక్కల్ని రాయలేను. And the company said, we need somebody who will write false accounts, కంపెనీ ఏమంది, మాకు అబద్ధం లెక్కలు రాసేవాడే కావాలి, నీలాంటి వద్దు. who will tell lies to the income tax and sales tax officers. ఇన్కమ్ ట్యాక్స్ కి, సేల్స్ ట్యాక్స్ కి అబద్ధాల పుట్ట అట్లాంటి వాడు కావాలి మాకు. He said, sorry sir, I'm a Christian. ఆయన అన్నాడు, అయ్యా నేనైతే క్రైస్తవుడుగా మారిపోయాను. And that church he was going to, the believers said, don't be a fool. కనుక ఏ సంఘానికైతే వెళ్తుంటారో ఆ సంఘంలో ఒక విశ్వాసం అన్నాడు, అయ్యా వెర్రి వాళ్ళకి ప్రవర్తించకు. You have to tell few lies to live in this world. ఓ 2-3 అబద్ధాలు ఆడేసే పర్వాలేదు, ఉద్యోగం నిలబడిపోద్ది. You have to adjust a little bit to live in this world. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. That is a great word, adjust. చూడండి, ఈ మాట గొప్ప మాటగా ఉంది కదా, అడ్జస్ట్మెంట్. He said, no, I can't do it. ఆయన అన్నాడు, అట్లాంటి అడ్జస్ట్మెంట్ He చేసుకోలేదు. lost his job. తన ఉద్యోగం పోయింది, He didn't know what to do. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. He had read a book of mine. నేను రాసినట్టు పుస్తకం ఒకటి He చదివాడు. took a train, ఆయన రైలు ఎక్కాడు, came all the way to Bangalore just to meet me. కేరళ నుంచి బెంగళూరులో నన్ను కలవడానికి వచ్చాడు. He said, Brother Zach, you don't know me, సోదరుడు జాక్పునన్, నేనెవరో but మీకు I read తెలియదు. your books and I saw the standard you preach. మీరు రాసిన పుస్తకాలను చదివాను, ఆ స్థాయి ఏంటో నేను గ్రహించాను. I want to ask you one question. ఒక్క ప్రశ్న అడుగుతాను. All the believers in my church said I was a fool to
నా give up, lose సంఘంలోని my job. విశ్వాసులందరూ కూడా అన్నారు, వెర్రోడా అట్లాంటి పని I want చేయకన్నారు. to ask you only one question. Did I do the right thing? నేను మీకు ఒక్క ప్రశ్న అడుగుతాను, నేను చేసింది సరా I said, తప్ప సరేనా? Brother, you did absolutely the right thing. నేను చెప్పాను, సహోదరుడా నువ్వు చేసింది 100% If సరైంది. you and your wife and your daughter starve to death, నీవు, నీ భార్య, నీ పిల్లలందరూ కూడా మరి ఆకలికి చావుకు లోనవుతారు. it is better to starve to death and speak the truth. అబద్ధాలు చెప్పి మరి బ్రతకడం కంటే సత్యం చెప్పి ఆకలి చావులు చావడం మేలు కదా. That is what I tell you as a servant of God. దేవుని దాసుడుగా నీకు నేను చెప్పే మాట ఇదే. But I'll tell you one more thing. మరొక మాట చెప్తాను విను. You will not starve to death. నీవు ఆకలి చావుకు లోను Because కావు. there is another promise in the Bible. ఎందుకంటే బైబిల్లో వేరొక వాగ్దానం ఉంది. In 1 Samuel 2 verse 30. మొదటి సామ్యుయేలు 2వ అధ్యాయం 30వ వచనం, Those who honor me, I will honor. నన్ను ఘనపరచు వారిని నేను And I ఘనపరచుదును. can tell you in Jesus' name, God will honor you. నేను యేసు నామములో చెబుతున్నాను, నువ్వు దేవుని కనపరచావు, ఇప్పుడు దేవుడు నిన్ను గనపరచుట ఆయన వంతు. And if God does not honor you, నిన్ను ఒకవేళ దేవుడు గనపరచకపోతే it will be the first time in 6,000 years that God did not honor a man who honored him. 6000 సంవత్సరాల్లో తనను గనపరచిన వారిని గనపరచకుండా మొట్టమొదటిగా దేవుడు చేసిన తప్పు He ఇదవుతుంది. always honors those who honor him. తనను గనపరిచిన వారందరినీ ప్రభు గనపరచువాడు. I said, I don't know how he'll do it, నాకు ఆయన ఎట్లా చేస్తాడో తెలియదు, but he'll do it. అయితే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. And some days later, కొన్ని రోజులైన తర్వాత he got a much better job. ఆ సహోదరుడికి ఇంకా మంచి ఉద్యోగం వచ్చింది. God honors those who honor him. తనను ఘనపరచే వారిని ప్రభు ఘనపరుస్తాడు. We got to be very careful. In this body, we have to manifest the life of Jesus. మనకున్న ఈ శరీరంలో క్రీస్తు యేసు యొక్క జీవాన్ని మనం ప్రదర్శించాలి. We don't want to be God in authority and position and power over other people. ఇతరులపై అధికారాన్ని చలాయించి మందపైన మనం ఏదో దేవుళ్ళుగా మనం ఉండటకు ప్రయత్నించకూడదు. We want to serve others. కనుక క్రీస్తు వలె ఇతరులను సేవించాలి. Don't want to rule over anybody. కనుక క్రీస్తు ఎవరిని పరిపాలించకోరదలుచుకోలేదు, We want to serve everybody. అందరిని సేవించకోరాడు. And we want to use our body to serve others. క్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ దేహాన్ని ఇతరులు సేవించడానికి నేను వాడుకుంటానంటున్నాడు. We must never use any part of our body to commit sin. పాపానికి దాసుడుగా మన శరీరంలో ఏ అవయాన్ని కూడా మనం వాడుకోకూడదు. I remember when I was a young believer and I did not know about victory over sin. నేను క్రైస్తవత్వంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు పాపం పైన జయముందట ఎట్లాగో ఎరగని స్థితిలో నేను ఉన్నప్పుడు, I was born again నేను తిరిగి జన్మించాను. అప్పటికే and it was just about 1 month before I think I was going to get married. నేను ఇక ఒక నెల అయితే వివాహం జరుగుతుంది. It was nearly 43 years ago. 43 సంవత్సరాల క్రితం మాటిది. And I had to go to a hospital to get some little thing stitched by a doctor. కనుక నేను ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం మందులు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. And to give me that stitch, they had to give me anesthesia. అక్కడ నాకు శరీరానికి కుట్లు వేయాలి. ఈ కుట్లు వేయాలంటే నాకు కొంచెం మత్తు మందు ఇవ్వాలి. And when I came out from the anesthesia, ఆ మత్తులో నుంచి నేను బయటకు వచ్చాక after 1 or 2 days, 1-2 రోజుల తరువాత I had a severe pain down my right hand. నా యొక్క కుడి భుజం కింద నుంచి చేతికి అంతా కూడా చాలా తీవ్రమైన నొప్పి బాధ It వచ్చింది. was getting worse and worse every day. ఆ ప్రతి దినము ఆ నొప్పి బాధ పెరిగిపోతూ వచ్చింది. So I went to see a neurosurgeon. నేను అప్పుడు ఒక నరాల సంబంధమైన సర్జన్ కలవడానికి వెళ్ళాను. I said, what happened? I mean, I went for a simple stitching skin surgery and I got this problem. నేను ఆ న్యూరో సర్జన్ అడిగాను, అయ్యా నేను కేవలం శరీరాన్ని తెగితే అక్కడ కుట్లు వేయించుకోవడానికి వెళ్ళాను, ఇదేంటి ఇప్పుడు లేని బాధ వచ్చి పడింది, ఎందుకు ఇట్లా జరిగిందని అడిగాను. He said, when you were in anesthesia, ఆయన చెప్పాడు, నీవు మత్తు మందులో ఉన్నప్పుడు and they lifted you from the surgery, put it on the bed, నిన్ను శస్త్రచికిత్స చేసిన పడక మీద నుంచి ఎత్తి వేరొక పడక మీద చేర్చినప్పుడు they may have been careless. వారు అశ్రద్ధగా అజాగ్రత్తగా నిన్ను మార్చారు. Your head may have fallen back in some angle. బహుశా నిన్ను ఎత్తుతున్నప్పుడు నీ తల, నువ్వు మత్తులో ఉన్నావు, వెనక పడిపోయి ఉండొచ్చు. Some nerve there must have been pinched. ఈ మెడ దగ్గర భుజానికి ఉన్నట్టు నెరము కొంచెం బెణికుండొచ్చు. Maybe damaged. అది బహుశా పాడైందేమో. That is the only thing that can be causing this pain. నీ నొప్పికి నేను అనుకోవడం అదే కారణం అయి ఉండొచ్చని. There's nothing you can do about it. You got to live with it. ఇక దానికి మనం ఏం చేయలేము, ఆ నొప్పితో నువ్వు బ్రతకాల్సిందే. I got so angry with that doctor. శస్త్రచికిత్స చేసిన ఆ యొక్క డాక్టర్ పై ఎంతో కోపం వచ్చేసింది. I wrote such an angry letter to him. ఇక ఎంతో కోపం వచ్చిందంటే చాలా కోపం వచ్చింది. You are so careless. అయ్యా నువ్వు చాలా అజాగ్రత్త పరుడివి. What is this you're given me? ఏంటిది నీ దగ్గరకు వస్తే చేసింది ఏంటి? The next day, తర్వాత రోజు the Lord spoke to me. ప్రభు నాతో మాట్లాడారు. You're a Christian. నీవు క్రైస్తవుడు, You must not write a letter like that. నువ్వు అట్లాంటి దూషించే కోపంతో కూడా ఆ యొక్క ఉత్తరాలు రాయకూడదు.
I was so deaf the previous day. That's why I did not hear God speak the previous day. కనుక అంత ముందు రోజు నేను చాలా చెవిటివాడిగా అయిపోయాను కాబట్టి దైవ స్వరాన్ని వినలేకపోయాను. Sometimes we are so deaf, we do what we want to do, speak what we want to speak without listening to God. కొన్నిసార్లు మనం ఎంత ఆ యొక్క చెవిటివారిగా మారిపోతామంటే మనం చేయదలుచుకున్నదే చేయడానికి ముందుకు వెళ్తాము, మాట్లాడదలుచుకున్నదే మాట్లాడడం ముందుకు వెళ్తుంటాం. I thank God that within a day or two I could hear God speaking to me. దేవునికి స్తోత్రము. ఆ 1-2 రోజుల తర్వాత దేవుడు నాతో తిరిగి మాట్లాడడం This pain was getting worse and worse. ఈ నొప్పి ఇంకా తీవ్రమైపోయింది. And the doctor said it will never change. The doctor said it will not get better. ఇక డాక్టర్ గారు అన్నారు ఈ నొప్పి బాగుపడదు అన్నారు. Anyway, the Lord said to me, write another letter to that doctor. దేవుడు నాతో చెప్పాడు, కోపంతో ఒక ఉత్తరం రాసావు డాక్టర్కి, ఇప్పుడు మరి ఇంకొక ఉత్తరం రాయి. And ask forgiveness. ఈ ఉత్తరము క్షమాపణ కోరుతూ రాయి. So I wrote another letter. మరొక ఉత్తరం రాశాను. Brother, he was a believer. ఆయన విశ్వాసి. I'm sorry for the way I wrote. నేను నీకు తీవ్రమైన పదజాలంతో ఉత్తరం రాశాను, నన్ను I క్షమించు. was so angry I lost control of myself. నా కోపం వచ్చింది, కోపాన్ని అణుచుకోలేకపోయాను. And this pain was so much. నాకు నొప్పి ఎక్కువగా ఉంది. But you did not do it purposely, it was accidental. నీవు కావాలని ఈ పని చేయలేదు, అనుకోకుండా జరిగింది. Please forgive me for writing this letter. అంత కోపంలో నీకు ఉత్తరం రాశాను, దాన్ని బట్టి నన్ను క్షమించు. I'm really sorry. చాలా చింతిస్తున్నాను అట్లా రాసినందుకు. And you know what happened? ఏం జరిగిందో తెలుసా? In a few days that pain went away. కొన్ని రోజుల్లో ఆ నొప్పి పోయింది. I've never had a problem for 43 years. ఇక 43 సంవత్సరాల తరబడి ఆ వచ్చే నొప్పి ఇప్పుడు మరల లేదు. 1,000 injections would not have healed me. 1000 ఇంజెక్షన్లు తీసుకున్నా నొప్పి తగ్గి ఉండేది కాదు. You know how I got healed? స్వస్థత ఎట్లా వచ్చిందో మీకు తెలుసా? By forgiving somebody. నాకు ద్రోహం చేసిన వారికి, నష్టం చేసిన వారిని క్షమించడం ద్వారా నాకు స్వస్థత. That day I learned a lesson. ఆ దినం నేను ఒక ఆత్మీయ గుణపాఠం నేర్చుకున్నాను. That there are many sicknesses in believers because they haven't forgiven somebody. విశ్వాసుల జీవితాల్లో ఎన్నో రోగాలు ఉన్నాయి. కారణం అనేకులను వారు క్షమించలేని స్థితిలో ఉన్నారు. So whenever people ask me to pray for their sickness, ఎవరైనా మాకు రోగం ఉంది ప్రార్థించండి అని ఎవరైనా అడిగితే, I don't claim to be a healer. నేను స్వస్థపరచువాడిని నేనే అని నేను ఎప్పుడు చెప్పుకోను. My gift is not healing, my gift is teaching స్వస్థత God's వరం word. నాకు లేదు కానీ దేవుని వాక్యోపదేశమే నా వరము. But you know what I tell people? నా దగ్గరకు వచ్చే వారికి ఏం చెప్తానో తెలుసా? I don't have the gift of healing. అమ్మా, నా ద్వారా నీకు స్వస్థత రాదు. I don't have that gift. ఆ కృపావరం నాకు లేదు. But I have a friend who has the gift of healing. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, అతనికి స్వస్థపరిచే కృపావరం ఉంది. So I'll take you to him. ఆయన దగ్గర తీసుకెళ్తాను. That is Jesus. ఆ మిత్రుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. So my friend has got real gift of healing. మరి నా యొక్క మిత్రుడికి చాలా రోగాలు, అన్ని రోగాలు బాగు చేసే So శక్తి ఉంది. I will speak to my friend about you. నిన్ను గురించి నా మిత్రుడితో నేను మాట్లాడతాను. What we call prayer. అది ప్రార్థన ద్వారా మాట్లాడతాను. And I will ask my friend who has the gift of healing to pray for you. కనుక ఆ స్వస్థతావారం కలిగినట్టు ఆ మిత్రుడికి నీకు స్వస్థపరచమని ప్రార్థిస్తాను. Before I do that, నేను ఆ పని చేసేదానికి I have ముందు to ask you one thing. నిన్ను ఒకటి మాట అడుగుతాను. Have you forgiven everybody? నీకు నువ్వు అన్యాయం చేసిన వారందరినీ కూడా నువ్వు క్షమించావా? Is there anybody in the world you have not forgiven? నువ్వు ఎవరినైనా క్షమించకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? Or the other way, వేరొక మాటలో, is there anybody whom you have hurt, whom you have not asked forgiveness from? నీవు ఎవరినైనా కూడా గాయపరిచి దుఃఖపెట్టి క్షమాపణ కోరకుండా నువ్వు ఉంటున్నావా? Please do that. ముందు వారితో సరిదిద్దుకో. Forgive everybody అందరిని క్షమించు. and ask forgiveness from those you have hurt. అందరి దగ్గర క్షమాపణ కోరుకో. Otherwise, you will have endless problems in your life. లేకపోతే నీ జీవితంలో అంతం లేని సమస్యలే. You say, but look at all those unbelievers, they do so many ungodly things and they are healthy. నువ్వు చెప్పొచ్చు, అవిశ్వాసులు చూడు, వాళ్ళు ఎన్నో రకాల పొరపాట్లు చేసినా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. They are not God's children. God does not discipline them. వాళ్ళు దేవుని పిల్లలు కాదు కాబట్టి దేవుడు వారిని శిక్షించడు, సరిచేయడు. Do you punish other people's children? నువ్వు వేరే వాళ్ళ పిల్లలను పట్టుకుని సరిదిద్దగలవా, I శిక్షించగలవా? have never punished other people's children. వేరే వారి పిల్లలను మనం శిక్షించలేము. God does not punish those people who are not his children. ఆ రీతిగా దేవుడు కూడా తన పిల్లలు కాని వారిని దేవుడు శిక్షించాడు. He will do that in the final day. అంత్య దినం ఒకటి ఉంది, అప్పుడు దేవుడు But వారిని శిక్షిస్తాడు. కానీ now, ఇప్పుడు on earth, ఆ భూమి మీద he is disciplining only his children. తనను ప్రేమించే పిల్లలను మాత్రమే ఆయన శిక్షించి సరిదిద్దుతున్నాడు. Hebrews 12 says he does not punish those who are not his children. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఎవరు శిక్షించడో వారు దుర్బీజులే, వారు దేవుని పిల్లలు కారు. So that is why I ask you, if you are a child of God, అందుకని నిన్ను అడుగుతున్నా, నువ్వు దేవుని బిడ్డవైతే, if you got a sickness, నీకు రోగం ఉంది, ఇప్పుడు ask Jesus to heal you. నిన్ను స్వస్థపరచమని యేసుని అడుగు. But forgive everybody first. ముందుగా నువ్వు చేయాల్సింది అందరిని క్షమించు. And
Ask forgiveness from those you have wronged. ఎవరినైతే నువ్వు గాయపరిచావో నష్టపెట్టావో వారి దగ్గర క్షమాపణ పొందు. I'll tell you why. నేను ఒక మాట చెప్తాను. Here is the words that the Lord taught me about my body. నా శరీరాన్ని గురించి దేవుడు నాతో మరి చెప్పిన మాటలు ఇక్కడ ఉన్నాయి. 3 things from 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. This is wonderful. ఇది చాలా అద్భుతకరమైన God సంగతి. created our body so that we can glorify Him in this body. దేవుడు మనకు శరీరాలు ఎందుకు ఇచ్చి సృష్టించాడో తెలుసా? ఈ శరీరం ద్వారా దేవుని మనం మహింపరచాలని. So does God care for this body? దేవుడు మనకిచ్చిన శరీరాన్ని గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడా? Is He only interested in taking my soul to heaven finally? కేవలము నా ఆత్మను పరలోకంలో తీసుకువెళ్ళడానికి మాత్రమే ఆయన శ్రద్ధ చూపిస్తున్నాడా? శరీరం మీద లేదా? I need food for this body. మరి ఈ శరీరానికి ఆహారం కావాలని నాకు తెలీదా? I need clothing. చూడండి, ఈ శరీరానికి ఆహారము, శరీరానికి I వస్త్రాలు need a అవసరం. shelter over my head. తర్వాత నా తల మీద నీడనిచ్చే ఒక పై కప్పు ఉండాలి. I need health to serve Him. దేవుని సేవించడానికి ఆరోగ్యం ఉండాలి. How can I serve God if I'm always sick? నేను రోగినైతే ఎట్లాగ దేవుడిని సేవించగలను? You know what Jesus taught us to pray? యేసు ప్రభు మరి ప్రార్థించడం ఎట్లా నేర్పాడో తెలుసా? Our Father who art in heaven, you know that prayer? మీకు యేసు ప్రభు మాదిరి ప్రార్థన మీకు తెలుసు, పరలోకమున మా తండ్రి అనేది. One request is, give us this day our daily bread. ఆ ప్రార్థనలో ఒక భాగం ఏంటంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. That proves that God cares for our body. అంటే ఏంటి? దేవుడు మన దేహాల గురించి చింతిస్తూ పట్టింపు కలిగి ఉన్నాడు. That's why we educate our children. అందుకని మన పిల్లలకు మనము విద్యాబుద్ధి నేర్పుతాం. Lord, I want my children also to get their daily bread one day. కనుక ప్రభువా, నా పిల్లలు కూడా ఒక దినం వారు సొంతంగా అనుదిన ఆహారము మరి తెచ్చుకునే వారిగా చేయి. If they are to get their daily bread in India, they must get a job. They must get a job if they are to get their daily bread in India. వారు అనుదినము ఆహారము తెచ్చుకోవాలంటే వారికి ఉద్యోగం అవసరం. And if they are to get a job, they must get some education. వారికి ఉద్యోగం కావాలంటే విద్య అవసరము. So that means you got to help my children to get some education. అంటే నా పిల్లలకు చదువు నువ్వు ఇవ్వాలి, వారికి అవసరం ఉంది. Do you know God is interested in your children's education? నీ పిల్లల చదువు మీద దేవుడికి శ్రద్ధ ఉందని నీకు తెలుసా? So that they can get a job. తద్వారా ఉద్యోగం So that సంపాదించుకుంటారు. they can get their daily bread one day. అనుదినము ఒక రోజు వారు ఆహారం సంపాదించుకుంటారు. Yeah, I believe that. నేను అది నమ్ముచున్నాను. So God is interested in these earthly needs. ఈ భూ సంబంధమైన అవసరాలు దాని గురించి దేవుడు శ్రద్ధ చూపిస్తున్నాడు. But do you know the prayer that comes before give us this day our daily bread? ఈ అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమనే మాట కంటే ముందు ఏం నేర్పడం మీకు తెలుసా? What is the previous request? Do you know ఏంటంటే that? దానికంటే ముందు మనవి, Thy will be done on earth as it is done in heaven. పరలోకమందు నీ యొక్క చిత్తము నెరవేరినట్టు భూమి యందును భూమి మీద నెరవేరును That గాక. means, Lord, in my body I want to do your will on earth exactly like it is done in అంటే heaven. అర్థము, దేవా నా శరీరంలో పరలోకములో నీవు ఏ చిత్తము ఎట్లా జరగాలని కోరుతున్నావో అట్లా జరుగును గాక. To do that, give me my daily bread. అది చెయ్యాలి అంటే, నీ చిత్తం నెరవేర్చాలంటే నాకు అనుదిన ఆహారం పెట్టు. Connect those two requests together. ఈ రెండు విజ్ఞాపనలు మనవులు కూడా కలిపి చూడండి. Not to do whatever I want. ఏది నాకు ఇష్టం వచ్చింది చేయటం కాదు. I remember once when I was asked to go and pray for healing of somebody. ఎవరో ఒక రోగి దగ్గరికి వెళ్ళి స్వస్థత కొరకు ప్రార్థించమని చెప్పిన కోరబడ్డాను. He was a worldly person. ఆ వ్యక్తి లోక సంబంధమైన మనుషుడు. Jesus prayed for unbelievers also when they were sick. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో అవిశ్వాసులు రోగులైనప్పుడు వారికి కూడా స్వస్థపరిచాడు. I'm happy to pray for unbelievers who are sick also. మరి అవిశ్వాసులు రోగులై ఉంటే వారి కోసం ప్రార్థించడం కూడా ఇష్టమే. In order to help him understand how important it was to use his body for God, తన దేహాన్ని దేవుడి కోసం వాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలియచేయడానికి I asked him this. ఒక మాట అడిగాను. Why do you want health in your body? Why do you want health in your నీ body? శరీరానికి స్వస్థత ఎందుకు అవసరం? Because you're not strong enough to go and stand in the cinema queue. మరి సినిమా క్యూలో నిలబడడానికి బాగా గట్టిగా ఉండాలి కాబట్టి అందుకు నీకు అవసరమా? Because now you're not strong enough to shout and get angry at your wife. నీ భార్యను బాగా అరవడానికి లేకపోతే కోపం చూపించడానికి శక్తి లేదు, అందుకు ఆ స్వస్థత I said, అవసరమా? shall we pray like this? మరి ఇట్లా ప్రార్థన చేద్దామా? Lord, ప్రభువా, this man is not strong enough to go and stand in the cinema queue, so please give him some help. ఈ మనుషుడు సినిమా టికెట్ కొనుక్కోవడానికి శక్తి లేదు కాబట్టి నీకు శక్తి దయచేయి. And he's not able to shout at his wife now, so please give him some తన help. భార్య మీద గట్టిగా అరవలేకపోతున్నాడు కాబట్టి దేవా రోగాన్ని స్వస్థపరచు. You see how stupid such a prayer is? ఆ ప్రార్థన ఎంత మరి బుద్ధిహీనమైనదిగా ఉంటుంది కదా. So I was trying to point out to him that if God heals you, you must use the body to glorify God. ఏమి నేను పరోక్షంగా చెబుతున్నాను అంటే, దేవుడు నీకు స్వస్థత ఇస్తే సినిమాలకు అరవడానికి కాదు, దేవుడి మహిమార్థం నీ శరీరాన్ని వాడుకోవాలి. Okay, 1 Corinthians 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. Here are some amazing truths. ఆశ్చర్యం గొలిపే సత్యాలు ఇక్కడ చూస్తాం. Number 1, మొట్టమొదటిది verse 13.
13వ వచనం, If the last part, భాగం అండి, if your body is for the Lord, then the Lord will be for your body. 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం చివరి భాగము, మీ దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. What a wonderful thing. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. If my body is only for the Lord, నా దేహము కేవలం ప్రభువు నిమిత్తమే, the Lord will be for my body. ఇక ప్రభువు దేహము నిమిత్తమే. Many times when I've been sick, అనేక సార్లు నేను రోగి అయి ఉంటిని. I've said, Lord, ప్రభువా, my body is 100% for you. నా దేహము 100% నీ కోసమే. I don't want to see anything, speak anything, do anything with this body which will not glorify you. ఏదైతే నిన్ను మహిమపరచదో అది నేను చూడదను, మాట్లాడను, వినను. Heal me. నన్ను స్వస్థపరచు దేవా. And God has taken care of me. దేవుడు నా గురించి ఆయన శ్రద్ధ వహించి స్వస్థపరిచాడు. I'm 72 years old now. ఇప్పుడు నాకు 72 సంవత్సరాల వయసు. In all these 50 years, ఈ 50 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో I have never missed one meeting because of sickness. రోగమును బట్టి ఒక్క కూడిక కూడా నేను పోగొట్టుకోలేదు. Because God is taking care of me. దేవుడు నా ఆరోగ్యానికి గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. I don't preach healing. ఇక నేను స్వస్థతను బోధించను. I preach doing the will of God. దేవుని చిత్తం చేయుటని నేను And I బోధిస్తాను. say God will take care of all the other things. ఇక మిగిలిన సంగతులు దేవుడు చూసుకుంటాడు. I want to say to you in Jesus' name, యేసు నామములో ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. seek to do the will of God. దేవుని చిత్తం చేయటానికి ముందుకు God రండి. will take care of your body. ప్రభు నీ దేహాన్ని గురించి If శ్రద్ధ your తీసుకుంటాడు. body is for the Lord is for your body. ఎందుకంటే మీ దేహం ప్రభు నిమిత్తమే, ప్రభు మీ దేహం కొరకే. Number 2, రెండవ సత్యం, verse 15. 1 కొరింథీ 6:15, Your body is a member of Jesus Christ. మీ దేహములు క్రీస్తునకు అవయవములమై ఉన్నవి. I say, Lord, thank you for this. ప్రభువా, ఈ యొక్క మాటను బట్టి మీకు వందనాలు. My body is a member of Jesus Christ. నా యొక్క దేహము క్రీస్తు యొక్క శరీరంలో అవయవము. Lord, not only my spirit, but my body is a member of Christ. ప్రభువా, నా ఆత్మే కాదు, నా దేహము కూడా నీ యొక్క శరీరంలో ఒక అవయవమే. I want you to keep the member of Jesus Christ healthy. కనుక నేను క్రీస్తు యొక్క శరీరము ఆరోగ్యంగా ఉండాలని కోరుచున్నాను. Because it's a member of Jesus Christ. ఎందుకంటే నా శరీరము క్రీస్తు యొక్క శరీరంలో ఒక అవయవము. And then number 3, మూడవది, verse 19. 1 కొరింథీ 6:19, Your body is a temple of the Holy Spirit. దేహము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయము. This body is the real church. మన దేహము క్రీస్తు యొక్క నియమైన ఆలయము. Will you commit some sin inside a church building? కనుక సంఘములో దేవుని యొక్క ఆలయములో పాపం చేస్తారా? Will you drink and smoke and commit adultery in a church building? సంఘములోనికి వెళ్ళి, భవనంలోనికి వెళ్ళి మీరు సిగరెట్లు తాగి వ్యభిచారం చేస్తారా? Will you have a fight inside a church building? సంఘము లోపలికి వెళ్ళి మీరు కొట్లాడుకుంటారా? People say no. ప్రజలు చెప్తారు కాదండి అని. I say this building is not a church building. Your body is the temple of the Holy Spirit. యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో ఈ భవనం కాదు దేవుని యొక్క ఆలయము, మీ దేహమే దేవుని యొక్క ఆలయము. Recognize this body is the house of God. గుర్తించండి, దేవుడు మీకు ఇచ్చిన దేహాలు దేవుని యొక్క ఆలయములు. Keep these 3 things in mind. 3 సంగతులు మీ మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. Your body is for the Lord is for your body. మీ దేహము ప్రభు నిమిత్తమే, ప్రభు ఈ దేహము నిమిత్తమే. Your body is a member of Jesus Christ. మీ దేహము యేసు క్రీస్తు యొక్క శరీరములో అవయవము. Your body is a temple of the Holy Spirit. మూడవదిగా మీ దేహము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయము. God wants to manifest the glory of God in your body. దైవ మహిమ నీ శరీరం ద్వారా దేవుడు లోకానికి ప్రదర్శించగోరుచున్నాడు. That's why He told Adam, I want you to be like me. అందుకని నీవు నేను కూడా ఆ దేవుని పోలి ఉండాలని కోరుచున్నాడు. Will you give your body to Him? ప్రియులారా, మీ దేహాలు దేవుని ఆలయాలుగా ఆయనకు అప్పగించగలరా? Present your body as a living sacrifice. సజీవమైన బలియాగముగా మీ శరీరమును ఆ క్రీస్తునకు సమర్పించుకొనుడి. Let's bow our heads in prayer. మన శిరస్సును వాల్చి ప్రార్థించుకుందాం. We have to live in reverence before Almighty God. పరిశుద్ధమైన దేవుడంటే భయము, శ్రద్ధ, భక్తులు మనం ప్రదర్శించి తీరాలి. We must not play the fool in the presence of God. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము బుద్ధిహీనముగా ప్రవర్తించకూడదు. Heavenly Father, పరలోకమందున్న మా తండ్రి, you are Almighty God. నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు. We want our bodies to glorify you. మా దేహాల ద్వారా నిన్ను మహిమపరచాలని కోరుచున్నావు. Give us grace. Give us grace. నీ కృపను మాకు Fill us with అనుగ్రహించు. the Holy Spirit. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు. Help us to honor you. నిన్ను మహిమపరచడం మాకు సహాయపడు. We pray in Jesus' name. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. Amen.